మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను, ఆదర్శాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూనే పరిపాలనలో, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈ దేశంలో మరెవ్వరు తీసుకురాలేదనడానికి సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు గారంటే క్రమశిక్షణ, పట్టుదల, అంకుటిత దీక్ష, నేర్పు, ఓర్పు కలిగిన నాయకుడిగా ప్రపంచ దేశాలు అవసరాలను, సంక్షోభాలను అవకాశాలుగా మార్చి విజనరీ లీడర్ గా ప్రపంచం అంతా ఈ రోజు కీర్తిస్తుంది. అందుకే రాష్ట్ర అభివృద్ధి అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది? నారా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది. మనకి నదులు, వాటిపైన ఆనకట్టలు కనబడితే మన నాయకుడికి నదుల అనుసంధానం గుర్తుకొస్తుంది. దాని కార్యరూపమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం. పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలను బనకచెల్ల రిజర్వాయర్ వరకు తీసుకొస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవ్వరికి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన యొక్క ఆలోచనల ప్రతిరూపమే ఈ రోజు ఐటీ రెవల్యూషన్స్ ను సాఫ్ట్వేర్ రంగానికి 194 దేశాలలో మన తెలుగు వారు ఈ రోజు వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతనే. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఐటీ రంగాలను తీసుకొచ్చి ఎంతో మంది రైతుల పిల్లలు ఇంజనీర్లై ప్రపంచ దేశాలకెళ్ళి ఇక్కడ ఫ్యాక్షనిజం ముగిసిపోయిందంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు.